నా నెక్స్ట్ క్వశ్చన్. జనరల్గా పిల్లలు కలగట్లేదు ఏదైనా ఇష్యూస్ ఉంటే లేడీస్ మాత్రమే ట్రీట్మెంట్కి వెళ్ళటం మనం చూస్తుంటాం. అంటే జెంట్స్కి ఏ సమస్య ఉండదు అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. అండ్ అలాగే పిల్లలు కలగకుండా ఆపరేషన్స్ చేయించుకోవటం కానీ లేడీసే చేయించుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు లేడీస్ జెంట్స్ చేసుకోవడం గురించి మీ మాట. సో ఒక కపుల్ ఉంటే లైక్ ఎనీ కపుల్ 25 to 28 ఇయర్స్ ఉండి రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటే వాళ్ళకి ఓవులేషన్ మంచిగా అవుతున్నట్టు వాళ్ళు 1 ఇయర్లో రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటే 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ రావాలి. లైక్ బై 1 ఇయర్ అండ్ సమ్ 85 to 90% లేడీస్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు అబవ్ 28-30 ఇయర్స్ ఉంటే వాళ్ళు ముందే ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాలి. యూట్రస్ ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, ఏదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకోవాలి. when they come with pregnancy fertility problem ఇద్దరు ఒక్కసారి రావాలి అండ్ ప్రతిసారి maximum number of times they should come together so that వాళ్ళ స్టేటస్ హస్బెండ్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ వాట్ ద ప్రాబ్లం. ఎందుకంటే ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు హాఫ్ 50-50%. జనరల్గా మీరు అన్నట్టు మొదట నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను, నీ చెకప్స్ అయినాయా అలా అడుగుతూ ఉంటారు. అండ్ లేడీ పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు. సో దట్స్ నాట్ రైట్. హస్బెండ్తోనే రావాలి. దట్ విల్ బి వెరీ గుడ్ సపోర్టివ్ ఫర్ ద లేడీ. సో అలా చేస్తే త్వరగా అచీవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. లైక్ లేడీకి దే ఆర్ వెరీ స్ట్రెస్ఫుల్. ఈవెన్ ద హస్బెండ్ వెరీ స్ట్రెస్ఫుల్గా ఉంటారు. అవర్ అడ్వైస్ ఈస్ విత్ అ గుడ్ డాక్టర్, గైనకాలజిస్ట్ ఇన్ అ గుడ్ ప్లేస్. చాలా మటుకి విత్ కౌన్సిలింగ్ వాళ్ళు చాలా స్ట్రెస్ తగ్గితే దే కెన్ అచీవ్ ఎ ప్రెగ్నెన్సీ వెరీ సూన్. ఫ్యూ టెస్ట్ విల్ డూ in the first visit itself and we'll give a plan of treatment like idi cheste twaraga pregnancy vastudi and they should achieve a pregnancy within 6 months after starting the treatment. Then they will be very happy. atla delay chesta unnaranko husband late ga raavadam delay చేసినప్పుడు వాళ్ళకి డిస్కరేజ్ అయిపోతారు. దే డోంట్ ఎక్కడికి వెళ్ళినా కానీ రావట్లేదని డాక్టర్ని చేంజ్ చేస్తారు. దట్స్ నాట్ రైట్. మీరు ఒకసారి చెకప్కి వచ్చినప్పుడు ఒకసారి సాటిస్ఫై అయినప్పుడు యూ షుడ్ కంటిన్యూ విత్ ద సేమ్ డాక్టర్ అండ్ యూ హ్యావ్ టు పర్సిస్ట్ కమ్ whenever needed and then you will definitely our couple they'll definitely achieve a pregnancy very soon. జనరల్గా ఈ టైంలో మేడం ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ లైఫ్లో మెన్కి ఉండే రీజన్స్ ఏంటి? అంటే పిల్లలు కలక్కపోవడానికి మెన్లో ఉండే రీజన్స్ ఏంటి? So for both of them a lot of psychological stress ఉంటుంది and their lifestyle habits కూడా చాలా ప్రాబ్లం. They don't sleep on time. ఒక 7 hours నిద్ర అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. Both of them like because of their work habits and because of their diet, junk food, ordered food and restaurant food చాలా ఎక్కువైపోయినాయి. ఇంట్లో కుక్ చేసుకొని త్రూ అవుట్ అనేది తినే వాళ్ళు చాలా తగ్గిపోయారు. అది కాకుండా నో ఎక్సర్సైజ్ లైక్ ఇంట్లో పనులు కూడా చేసుకోలేని టైం. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒబెసిటీ అనేది ప్రాబ్లం, పొల్యూషన్స్, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరికి కూడా ఫర్టిలిటీ రెడ్యూస్ చేస్తుంది డెఫినెట్గా. సో ఇవన్నీ కూడా ముందే మేము అడ్వైస్ చేస్తాము. ఫస్ట్ విజిట్లోనే యూ హ్యావ్ టు హ్యావ్ అ లైఫ్ స్టైల్ లైక్ దిస్ అనేది చెప్తాము. అండ్ విత్ గుడ్ కౌన్సిలింగ్ విల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం. కూర్చోపెట్టి మంచిగా మాట్లాడతాము. విల్ స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్ అండ్ దే విల్ బి వెరీ హ్యాపీ. అట్లీస్ట్ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి అండ్ దే ఫాలో ఎ గుడ్ లైఫ్ స్టైల్ and yeah definitely they'll have a pregnancy early like wonderful thank you so much ma'am, thank you very much with all ilanti oka guidance tho ippadi varaku ee 3 years lo 2000 plus successful happy deliveries ni chesindi anu my baby hospital and nijanga best thing anamata.